ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంతా మాయ, భ్రాంతి, భ్రమ ఇలాంటివి వింటూ ఉంటాం. ఎవరైనా సరే అవి కల్పిస్తే అంతా భ్రాంతి ఏనా అని పాట కూడా పాడుకుంటాం. నిజంగా ఇప్పుడు ఏపీ సీఎం గారు విశాఖలో ఈరోజు పారిశ్రామిక వ్యాపారవేత్తల సదస్సుకు హాజరవుతున్నారు. దీంతో ఏపీ ప్రజలు నిజంగానే ఇదంతా మాయా, భ్రాంత, కళ, నిజమా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పారిశ్రామిక సదస్సులు, సమ్మిట్లు లేదా పారిశ్రామిక ప్రసంగాలు ఇలాంటివన్నీ కూడా ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి హయాంలో ఇలాంటి పదాలు, ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువ విన్నాం. సామాన్యంగా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే మనకు వినపడే కార్యక్రమం నవరత్నాల్లో బటన్ నొక్కడానికి వచ్చే కార్యక్రమం, నిధులు విడుదల చేయడానికి వచ్చే కార్యక్రమం, పలానా దగ్గర పలానా బటన్ నొక్కడానికి వచ్చారు. ఈ నియోజకవర్గాలు ఇంతకి తప్ప ఒక పారిశ్రామిక సమ్మిట్, లేకపోతే పరిశ్రమల వాళ్లతో మీటింగ్స్, లేదా దీనికి సంబంధించిన ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని కల్పనలు వచ్చాయి, లేదా విజన్ డాక్యుమెంట్స్, ఇలాంటి పదాలు మనం దాదాపుగా ఈ 5 ఏళ్లలో విన్నది తక్కువే. అయితే ఈరోజు విశాఖలో విశాఖ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పేరుతో ఉపన్యాసం ఇచ్చి ఆ తర్వాత అభివృద్ధి పనులకు అక్కడ కొన్ని కార్యక్రమాలకి, ప్రారంభోత్సవాలకి శంకుస్థాపన చేస్తారు. అలాగే భవిత పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడతారు. విజన్ విశాఖ అని ప్రసంగిస్తారు. అందుకే ఇక్కడ అందరూ మాట్లాడుకుంటుంది విజన్ విశాఖనా, ఇదంతా మాయా, భ్రాంత, భ్రమ అనేది అందుకే ఇక్కడ చర్చ. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏమిటంటే విజన్ విశాఖ అని మాట్లాడుతున్నారు. పారిశ్రామికవేత్తలతో వీళ్ళందరితో సదస్సులు, సమావేశాలు, సమ్మిట్ అంటున్నారు. సామాన్యంగా ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ముందు కుదురుకోవడానికి ఒక 2-3 నెలలు, 6 నెలలు పట్టినా ఈ పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, సమ్మిట్లు ఇలాంటివన్నీ కూడా వచ్చిన 1-2 ఏళ్లలో చేపడతారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పవర్లోకి వచ్చిన తర్వాత ఉంటాయి. ఇంకొక 40-45 రోజుల్లో ఎన్నికలు అంటున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ అంటూ ఈ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో, వ్యాపారవేత్తలతో సదస్సు పెట్టడమే ఇక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్నారు. హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు. ఎవరైనా సరే ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారా, ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తారా, అసలు ఇదెక్కడ, ఇదంతా కూడా చిత్తశుద్ధి లేని వ్యవహారం, ఇదంతా ప్రజలను మోసం చేయడమేనంటూ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నానా మాటలు అన్నారు. ప్రజలకు అదే చెప్పారు, చిత్తశుద్ధి లేదు, అప్పుడు చేస్తున్నారంటే అసలు అబద్ధం అని. మరి అవన్నీ కూడా ప్రతిపక్షంలో పక్క వాళ్ళని అంటానికేనేమో మరి మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ వర్తించవని అనుకుంటున్నారేమో. మరి ఆయన వాళ్ళు మరి విజన్ విశాఖ అంటూ కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భవిత అనే కార్యక్రమం చేపడటానికి వెళ్ళటం అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే అనడానికే కానీ ఇవన్నీ మనకు వర్తించవా, మరి అది ఖచ్చితంగా మరి ఆయన భ్రమల్లో ఉంచుతున్నారా, భ్రాంతిలో ఉంచుతున్నారా, ప్రజలను మోసం చేస్తున్నారా ఎన్నికల ముందు అనేది ఇక్కడ చర్చ. అయితే ఇక్కడ ఇంకొక చర్చ ఏమిటంటే 2 రోజుల క్రితమే ఋషికొండపై ఉన్నటువంటి నూతన భవనాలన్నింటినీ కూడా టూరిజం శాఖ మంత్రి రోజా గారు ప్రారంభించారు. అలాగే ఆ ప్రారంభించిన తర్వాత గతంలో కూడా మనం చూసాం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో విశాఖ నేను కాపురానికి వెళ్ళిపోతాను అని, బోల్డ్ పండుగలు వెళ్ళాయి, దసరా అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, ఇలా అనేక పండుగలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు అక్కడ బిల్డింగ్ ప్రారంభం అవడం, ఇప్పుడు కార్యక్రమాలు వరుసగా చేపట్టడం, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా, లేదా ప్రజల్ని విశాఖ వచ్చేసానని భ్రమింపు చేయడానికి ఏమన్నా మళ్ళీ కోర్టులు కళ్ళగప్పు చేస్తున్నారా అన్నది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పటికే రాజధానితో 3 ముక్కలాట ఆడి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఆ తతంగం అంతా వర్కౌట్ అవ్వక కోర్టుల్లో నానా తిట్లు, చివాట్లు పడి ఏం జరిగిందో అందరూ చూశారు. అయితే మరి ఈ 5 ఏళ్లలో గుండె మీద చేసుకుని ముఖ్యమంత్రి గారు కానీ వారి ప్రభుత్వం కానీ అసలు వైజాగ్ ఏం చేశాము అని గట్టిగా చెప్పగలరా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కేవలం ఒకే ఒక్క సమ్మిట్ పెట్టారు. అది నిన్నటితో కలిపి 1 సంవత్సరం. మరి వాళ్ళు వచ్చేదాన్ని 2వ సమ్మిట్గా ఏమైనా చూపిస్తారో లేదో తెలియదు. నిన్నటి డేట్తో కలిపితే ఆయన ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో 1 సమ్మిట్ పెట్టారు. అప్పుడు కూడా 13 లక్షల పెట్టుబడులు వచ్చినాయి, 370 సంస్థలు వచ్చినాయి, 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, 80% కార్యరూపం దాల్చేశాయని చెప్పి మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పడం కూడా జరిగింది. కానీ అసలు ఇవన్నీ కూడా కాగితాల మీద ఉన్న ఫిగర్స్ కన్నా వచ్చిన వాటికన్నా పారిపోయిన పరిశ్రమలు ఎక్కువ అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సో ఫ్రాంకిల్ టెంపుల్టన్, లులు గ్రూప్, Fortune 500 కంపెనీస్ చాలా వరకు వెళ్ళిపోయినాయి. అలాగే 100 స్టార్టప్ కంపెనీలు కూడా నిర్వీర్యం అయిపోయాయి. సో ఇలాంటి కాకుండా అదనంగా భూదందాలు, ల్యాండ్ మాఫియా, గంజాయి,
ఎక్కడికక్కడ కబ్జాలు, దసపళ్ళ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూముల కబ్జా ఆరోపణలు. ఓవరాల్ గా ఈ కబ్జా ఆరోపణలు, ల్యాండ్ మాఫియా భూ ఆరోపణల మీదే దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వర్త్, అంటే అంత ఖరీదు ల్యాండ్ మాఫియా భూ కబ్జాలు జరిగాయనేది టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇవే కాకుండా టైటిలింగ్ యాక్టు, ఎస్ఐన్ చట్టాల మార్పుల వల్లే ఇదంతా కూడా అధికార పార్టీ ఇంత చెలరేగిపోవడానికి ప్రధాన కారణం అనేది కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ 3 రోజులు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ అని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, అది కూడా ఎన్నికల స్టంట్ గా చూడాలా? ఇంకో 40-45 రోజులు మరి ఆయన చెప్పినవి ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారా, ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తారా అన్నారు. మరి దానికి వర్తించదా, లేదా ఈ 3 రోజుల పర్యటనలో అక్కడ ఉన్నటువంటి వైజాగ్ ప్రజల్ని ఏమన్నా భ్రమింపు చేసే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఎందుకంటే 3 రోజుల పర్యటన, దీని తర్వాత అనకాపల్లిలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదలుంటాయి. మనం అనుకుంటున్నట్టు ఆయన సామాన్యంగా బయటకు వచ్చేది నిధులు విడుదల బటన్ నొక్కడానికి. మరి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు లేదా వ్యాపారవేత్తలతో సదస్సు ఏంటి, నిజంగా ఇదేనా విజన్ విశాఖ అని అందరూ చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై ఎన్నికల స్టంట్ గా చూడాలా, లేదా ప్రజలు మరొకసారి మాయా భ్రమింపు చేయడానికి రెడీ అవుతున్నారా వచ్చేసానని, లేదా 3 రోజుల విశాఖ పర్యటనలో ఉన్నటువంటి లోగుట్టేంటి? మరి 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ అని చెప్తున్నారు, దాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు? నిజంగా అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ, టీడీపీ జనరల్ సెక్రటరీ నజీర్ గారు, జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం అండి. నజీర్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే జనరల్ గా గత హయాం, ఈ హయాం అనే పోల్చి చూస్తారు ప్రజలు ఎప్పుడైనా సరే. మీ హయాంలో మేము సన్ రైజ్ స్టేటు, ఏపీ నెంబర్ 1, లాంగెస్ట్ కారిడార్ ఉంది, లేకపోతే దాన్ని ఏమంటారు 3 years ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1, 4th year 2nd place, ఇలాంటి వింటూ ఉన్నాం మేము చంద్రబాబు గారి హయాంలో. సన్ రైజ్ స్టేట్, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు పదాలు ఎక్కువ వింటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ అని రోజు పర్యటనకు వస్తున్నారు. ఏం చెప్తారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏమంటారు నజీర్ గారు? విజయ చంద్రిక గారు, మీకు నా తోటి ప్యానలిస్ట్ అయిన మా సోదరులు విజయ్ కుమార్ గారికి, అలాగే అనలిస్ట్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఏబిఎన్ వీక్షకులకి అందరికీ పేరు పైన నమస్కారం. అస్సలం వాలేకుం. మీరు అడిగిన దానికి ప్రశ్న ఒకటే అండి. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19లో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం అన్ని ప్రాంతాలకి స్వర్ణయుగం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఒడిదుడుకులుండి, రెవెన్యూ లోటుండి కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి సెక్రటరియట్ లేదు, ఈ రాష్ట్రానికి అసెంబ్లీ లేదు. అలాగే ఈ రాష్ట్రానికి ఏ విధంగా చూసినా సరే ప్రజలు అన్యాయం అయిపోయి ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయాలని అప్పటి ప్రభుత్వం అహర్నిశలు రాత్రి పగలు కష్టపడి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని సమకూర్చి, ఈ రాష్ట్రానికి అసెంబ్లీ కానివ్వండి, సెక్రటరియట్ కానివ్వండి, లాగైతే అనేక ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన ఆఫీసులన్నీ సమకూర్చి ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ చూపెట్టిన మహనీయుడు, దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజలకు కాదు, ప్రపంచంలో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు 2019లో మన అందరి కర్మకాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి వినాశనమే తప్ప ఎక్కడ ఒక ఇటుక బిళ్ళ పెట్టింది లేదు, ఒక బొచ్చ సిమెంట్ వాడింది లేదు. ఆయన ఎంతసేపటికి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కనకంగా కట్టుకున్నారు తప్ప ఇంకేం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయం మీరు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర విషయాలు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆయన విజన్ విశాఖపట్నం అనే ఏదో ఒక నానుడితో ముందుకు వస్తున్నాడు. ఇవాళ రేపు ఆయన ఇక్కడ ఉండి ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారని. అసలు ఇక్కడ ఏం లేదండి. నేను విశాఖవాసినే, మా బ్రదర్ విజయ్ భాయ్ ఉన్నాడు విశాఖవాసినే. పావుల పెళ్లికి 30 మేళం. అసలు ఇక్కడ ఏం లేదు, సర్వనాశనం చేసేసాడు విశాఖపట్నం. విశాఖపట్నాన్ని ఎంత సుందర నగరమో, సహజ సిద్ధంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర టూరిజం కి ఎంత గొప్ప ప్రదేశమో, అది దేవుడిచ్చిన వరం. అలాంటి టూరిజం సర్వనాశనం చేసేసాడు.
ఎక్కడ చూసి అభివృద్ధి లేదు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఏదో మనం ఏదో ఒక జోక్ గా చెప్పుకున్నట్టు ఒక వారం రోజులు 5 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటండి నాకు తెలియకుండా అడుగుతున్నాను. అంటే ఈ యొక్క 5 సంవత్సరాలు నీకు సరిపోలేదా అభివృద్ధి చేయడానికి? కనబడలేదా? ఏం అభివృద్ధి చేసావు ఈ 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో నువ్వు చేసింది ఉత్తరాంధ్రకి ఏంటంటే ప్రభుత్వ భూములు దోచుకున్నావు, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేశావు. అలాగే ప్రభుత్వ భూములు అనేక భూములు 13 భూములు, భవనాలు, కాలేజీలు, మైదానాలు, ఆఖరికి పిల్లలు ఆడుకునే ప్రదేశాలు కూడా, పిల్లలు చదువుకునే ప్రదేశాలు కూడా తాకట్టు పెట్టేసి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసావు. అవి ఎవరు తీస్తాడు? వైసీపీ ప్రభుత్వం తీర్చిద్దా? వైసీపీ నాయకులు తీరుస్తారా? అలాగే నేను ఎలక్షన్కి వెళ్లే ముందు ఒక్క వైన్ షాప్ కూడా ఉండదు ఈ రాష్ట్రంలో, ఆ ఒక్క వైన్ షాప్ లేకుండానే మీకు నేను ఓటు అడుగుతానన్నాడు. కానీ ఇదే లిక్కర్ తాకట్టు పెట్టి 48,000 కోట్లు తెచ్చేసి రేపు నువ్వు ఒక వైన్ షాప్ లేకుండా ఎక్కడ చూస్తే విచ్చలవిడిగా వైన్ షాపులు ఏంటి 24 గంటలు పనిచేస్తున్నాయి, అది కూడా డిజిటల్ కరెన్సీ కాదు, క్యాష్ ఇస్తేనే అంతా దోచుకుంటామే. అనేక విధాలుగా చూసుకున్నా సరే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఉత్తరాంధ్రని సర్వనాశనం చేశావు. ఇప్పుడు ఋషికొండ అంటారు, ఋషికొండ ఒక 4 రోజుల క్రితం ప్రారంభోత్సవం చేశారని రోజా గారు, అమర్ గారు, ఆయన స్వరూపానంద స్వామి గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసిన దాంట్లో ఏంటంటే గతంలో అది టూరిజం కింద ఉన్నప్పుడు అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ ప్రకృతి అందాలు తిరిగిస్తూ విశాఖపట్నాన్ని ఎంత ప్రేమిస్తూ అక్కడికి వచ్చి సంవత్సరానికి 40 నుంచి 50 కోట్లు టూరిజంగా ఆదాయంగా వచ్చేది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి ఋషికొండని బోడిగుండు పెట్టి ఒక రాజమహల్ కట్టాడు. రాజమహల్ కట్టి కరెంటు దీపాలను వెలిగిస్తూ దాన్ని మనకు యూట్యూబ్ లో పెట్టి గలగల మెరిసిపోతున్నాడు. కరెంట్ బిల్ ఎవరు కడతాడు? మీ తాత కడతాడా? కరెంట్ బిల్ ఎవరు కడతాడండి? రాష్ట్ర ప్రజలే కడతారు. 40-50 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే టూరిజం దానికి 500 కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి ఋషికొండను సర్వనాశనం చేసి దాని రూపాయి ఆదాయం రాకుండా అని నువ్వు నీ యొక్క సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటానికి నువ్వు అక్కడ ఋషికొండని ఓపెనింగ్ చేశావు. దానికి అమర్ ఏమంటాడు ఆయన ఓపెనింగ్ చేసేటప్పుడు? ఇది టూరిజం ప్రాజెక్టే, టూరిజం కిందే ఉండిద్ది, కానీ కండిషన్ సప్లైని ముఖ్యమంత్రి గారు సీఎంఓ ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని ఎలా ఉపయోగిస్తారో. నిజంగా మీకు టూరిజం ప్రాజెక్ట్ అయితే, ప్రజల మీద మమకారం అయితే అది ప్రజా అవసరాలకు వాడండి, ప్రజల కోసం వాడండి. ఇక్కడ విశాఖపట్నాన్ని అన్ని విధాలు సర్వనాశనం చేశారు. ముఖ్యంగా విజయచంద్రిక గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖపట్నాన్ని కాలుష్యం కోరిలో చిక్కుని పోయి ప్రజలు అల్లాడుతున్నారు. ఏ రోజైనా ఈ ముఖ్యమంత్రి మాట్లాడా? విశాఖపట్నం సౌత్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ, గాజువాక కానీ ఢిల్లీలో కన్నా ఎక్కువ కాలుష్యం ఇక్కడ ఉంది. ఆ కాలుష్యం నిర్మూలన చేయడానికి నువ్వు గ్రీనరీ పెంచావా? 5 ఏళ్లలో ఉన్న చెట్లుని నరికేస్తున్నావు, మొక్కల్ని ఇది చేసేస్తున్నావు. జనాలు రోగాల బారిన పడుతున్నారు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు. అలాగే ముఖ్యంగా జనాభా పెరుగుతుంది, నీటి అవసరాలు కావాలి. పోలవరం కంప్లీట్ అవ్వకుండా ఒక పాయింట్ చెప్పండి నజీర్ గారు, ఇప్పుడు అకస్మాత్తుగా ఈ విజన్ విశాఖ పరిశ్రమలు వ్యాపారవేత్తలతో మీటింగ్ ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇన్వెస్ట్మెంట్స్ టు ఏపీ ట్రిపుల్ ఇన్ లాస్ట్ 5 years అని అంటున్నారు. మీ హయాం కన్నా ట్రిపుల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏది వాస్తవం? ఇది ఒక డ్రామా అండి. మన కుప్పంలో మేము కాలువ ఓపెన్ చేసి ప్రజలకి, కుప్పం ప్రజలకి మంచినీళ్లు, వ్యవసాయం చేసుకున్నాను, సాగునీరు ఇచ్చానని మరుసటి రోజు చూస్తే అక్కడ గేటు లేదు, నీళ్లు లేదు. అలాగే ఇక్కడ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా డ్రామా, డమాబుష్, ఏం లేదు. ఇక్కడ వచ్చి విజన్ విశాఖ కాదండి, విశాఖకి స్లో పాయిజన్ ఇస్తున్నాడు. పాయిజన్ విశాఖపట్నం సర్వనాశనం చేసేసాడు. ఈ 5 ఏళ్లలో ఒక సబ్మిట్ పెట్టారు. ఆ సబ్మిట్ లో కొన్ని వందల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి, లక్షల మందికి ఉద్యోగాలు అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డికి, అమర్కి ఒకటే అడుగుతున్నా,
నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని కంపెనీలు పెట్టావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంత పెట్టుబడి వచ్చినాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారుగా, ఆయన చదవమనండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఇక్కడ ఏం లేదు, సమ్మిట్ కాదు, సమ్మె పోటు, యువత భవిష్యత్తు మీద సమ్మె పోటు, ప్రజల మీద సమ్మె పోటు, ప్రజల్ని అన్ని విధాలుగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తుందంతా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన రెవెన్యూ అంతా వాళ్ళ దగ్గర ట్యాక్సుల రూపంలో, ఫీజుల రూపంలో, ఫైన్ల రూపంలో లక్షల కోట్లు వసూలు చేసి ఈ జనాలకి కొంతమందికి పంచుతూ, ఆ జనాలు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచే కరెంట్ రూపంలో, గ్యాస్ రూపంలో, డీజిల్ రూపంలో, నిత్యావసర వస్తువుల రూపంలో, అలాగే అనేక రకాలుగా వాళ్ళ బతుకు చింద్రం అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేస్తున్నాడు. రైట్, నేను మళ్ళీ ఇస్తాను మీకు ఛాన్స్. ఒకసారి మనం జనసేన అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు కొన్ని లెక్కలు చెప్తున్నారు, చాలా గ్రౌండెడ్ అయిపోయినాయి అని అంటున్నారు. పలానా సెక్టార్ లో మేము దూసుకెళ్లిపోయాం అనేది కౌంటర్ చేస్తున్నారు. మరి మీకు ఇందులో వాస్తవం ఎంత, ఒకసారి ఎందుకు మాట్లాడదాం, జనసేనతో మాట్లాడదాం. సుందర విజయ్ కుమార్ గారు నమస్తే అండ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మళ్ళీ మీ ఊరు వస్తున్నారు ముఖ్యమంత్రి గారి, వాళ్ళ 3 రోజుల పర్యటన అంట, 3 నిద్రలు అనుకోవాలా ఏంటిది? ఇప్పుడు కార్యరూపం ఏమైనా దాల్స్తోందా? ఋషికొండ, తాడేపల్లి నుంచి ఋషికొండ కాపురం నిజంగా షిఫ్ట్ అవుతున్నారా, లేదా విజన్ విశాఖ ప్రజలను ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏంటిది, 3 నిద్రలా లేకపోతే ఎట్లా, ఏం చెప్తారు మీరు? నమస్కారం మేడం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మా మిత్రులిద్దరికి, అలాగే ఏబిఎన్ వీక్షకులు అందరూ కూడా నమస్కారం. 3 రోజులు ప్రోగ్రామ్ ఏమి ఎవరు చెప్పారు మేడం? 3 రోజుల ప్రోగ్రామ్ అనేవి ఆయన ఐటినరీ నా ముందే ఉంది. సాయంత్రానికల్లా వెళ్ళిపోతారు ఇంటికి కాదు, మళ్ళీ ఎల్లుండి అనకాపల్లి ఉంది చేయుత. సో కాబట్టి 3 రోజులు అక్కడే. ఇక్కడేం నిద్ర లేవండి, 3 రోజులు ఇక్కడ లేదు. అంటే 3 రోజులు అంటే సాయంత్రానికి మళ్ళా తాడేపల్లి, ఇక్కడే ఉండరు. ఓకే, నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా ఈ రోజు వరకు మొత్తం 5 సంవత్సరాల్లో ఒకే ఒక్క రోజు అనుకుంటా, అది కూడా మోడీ గారు ఉన్నప్పుడు అనుకుంటా, ఒకే ఒక్క రోజు వైజాగ్ లో ఉన్నారు. ఎక్కడా లేరు, ఒక్క తాడేపల్లి ప్యాలెస్ తప్పితే ఎక్కడా లేరు 5 సంవత్సరాలు. ఇది నేను అండర్లైన్ కూడా చేసి చెప్తున్నా. ఎందుకు ఉండలేదు? చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, ఎక్కడైతే ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఉంటారు. ఆయన 40 సంవత్సరాల జీవితంలో మొత్తం అనేకమైన ఎన్నోసార్లు, అంటే మా హుదూద్ వచ్చినప్పుడు ఏకంగా బస్సులో పడుకున్నారు, ఇక్కడే ఉండిపోయారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన ప్రాంతాల విజిట్, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండడం అన్ని జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు చూసే ఉంటారు, కటిక నేలపైన కూడా రాజమండ్రిలో పడుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. మామూలు మా అంబేద్కర్ ఫస్ట్ లో వచ్చేటప్పుడు అంబేద్కర్ భవన్ లో కూడా కటిక నేల మీద పడుకొని నిద్రించి 2-3 రోజులు ఉన్నారు. ఎక్కడ మాకు ఎప్పుడు పడితే మేము ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఉంటారు ఆయన నాకు తెలిసినంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి హై సెక్యూరిటీ ఉంటుంది. హై సెక్యూరిటీ అంటే ఆయనకి ఎక్కువ జనాలు విపరీతంగా ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన భారతదేశంలోనే Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఆయన టాప్. కానీ వీళ్ళిద్దరూ ఉంటున్నప్పుడు ఈయన ఎందుకు ఉండరు నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది సందర్భ అనుసారంగానే మాట్లాడుతా ఉన్నాను. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఒక్క రోజు కూడా ఎక్కడ పడుకోకుండా ఈ 5 సంవత్సరాలు గడిపారంటే ఎవరి మీద నమ్మకం లేదా? మరి పాదయాత్రలో వచ్చి అందరికి ముద్దులు పెట్టేసి నడక నడిచేసి అన్ని చేశారు, ఎందుకు ఉండరు? ఉండకూడదా? అవన్నీ ఇప్పుడు విశాఖపట్నం అంతా దీని కింద మాట్లాడుతున్నప్పుడు విశాఖపట్నం ఎందుకు ఉండలేదు? నేను విశాఖపట్నం మార్చేస్తాను, మరి విశాఖపట్నం మార్చినప్పుడు మరి రాడిసన్ హోటల్ కూడా మీకు సంబంధించిన వాళ్ళదే కదా, కనీసం అక్కడన్నా ఉండాలి కదా, ఎక్కడో దగ్గర ఉండాలి కదా, ఎందుకు లేరు? ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే ఇంకో తాడేపల్లి తప్పితే ఇంకో దగ్గరికి వెళ్తే మన పాండిత్యం ఏమైనా బయటపడుతుందన్నా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడతారన్నా, లేకపోతే ఆయనకి అర్ధరాత్రులు లేకపోతే వాళ్ళ బాబాయిని ఎవరో చంపినట్టు ఏమన్నా థ్రెట్ ఉందా? నాకేం అర్థం కాల. నాకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలు మనిషి, ప్రజలతో ఉండాలి, ప్రజలతోనే ఉండాలి. అంతేగాని ఎక్కడ సాయంత్రం అయ్యేసరికి ఎవరిని అంటే ఎవరిని నమ్మరా? ఎవరిని, ఈ ప్రజల్ని ఎవరిని నమ్మరా? నమ్మలేనట్టే కదా. ఎందుకంటే ఆయన ఎక్కడ బయటకు వెళ్ళినా అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా హాలిడే ఇచ్చేస్తారు. మరి చాలా ఫోర్స్ఫుల్ గా కొట్లన్నీ కట్టేస్తారు.
ఎవరిని రానివ్వరు. మీకు తెలిసే ఉంటది, అనేక సందర్భాల్లో మనం చూసాం. ఏది గోన్ సంచులు లాంటివి అన్ని కట్టుకొని పోలీసులు పహారా కాస్తారు. ఆయన ఎంతసేపు ఎక్కడికి వెళ్తారు అక్కడికి. ఆయన మాక్సిమం హెలికాప్టర్ వాడారు ఇప్పటి వరకు. ఎక్కడికి బై రోడ్ అనేది అవాయిడ్ చేసేస్తారు ఆయన, ఎక్కడికి వెళ్ళరు. ఏంటిది మరి ఇవాళ ఏంటి, ఎందుకు పారిశ్రామికవేత్తలతో వ్యాపారవేత్తలతో మీటింగ్ అంటున్నారు? పారిశ్రామికవేత్తలకి అందరినీ రమ్మని అడిగారు. పారిశ్రామికవేత్తలు, నేను అచ్యుతాపురం అనే నా కాన్స్టిట్యున్సీలో అచ్యుతాపురం SEZ ఉంది, నా పక్కనే పరవాడ SEZ ఉంది, ఈ రెండు ఫార్మా కంపెనీ ఇది ఉంది. సో ఈ రెండింటి దగ్గరకు కూడా అనేకమైన కంపెనీలకి మీరు రావాలి, మీరు పాసులు తీసుకోండి, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అది ఇది అన్నారు. నేను అడిగాను, నాయన మీరు వెళ్తానంటే, బాబు అచ్యుతాపురంలో ఎన్ని కంపెనీలు మూతపడిపోయి మీకు తెలుసా లేదా? మీకు తెలుసు, మళ్ళీ మీరు అడిగితే ఎలాగంటే నన్ను ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా ఒక కంపెనీ క్లోజ్ అయిపోయింది. 700 మంది ఉద్యోగస్తుల్లో మొత్తం 5 నుంచి 600 మంది ఉద్యోగస్తులు ఈ March 31 క్లోజ్ చేస్తారు, మీరు ఎక్కడైనా ఎత్తుక్కోండి అని చెప్పి. ఇప్పుడు పని కూడా లేదు, ఖాళీగా ఎక్కడైనా ఉండండి అని చెప్పి చెప్తారు. ఒక 700 మంది ఉద్యోగస్తులు ఉన్న కంపెనీ, ఫార్మా కంపెనీ అచ్యుతాపురంలో. ఎన్ని కంపెనీలు మొత్తం అంతా కూడా వాళ్ళ కెపాసిటీ 10-20% కెపాసిటీతోనే 90% కంపెనీలు రన్ అవుతున్నాయి. ఇది అవునా కాదా అనేది అడగండి. మరి కొత్తగా వచ్చిన కంపెనీలు ఏం మాట్లాడతారు? కొత్తగా ఏ కంపెనీలు వస్తున్నాయి, ఏ కంపెనీలు తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా నేను అంటుంది. రుషికొండ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, రుషికొండ గురించి మాట్లాడుకొని ఓపెనింగ్ చేసి ఇంత యాగి చేసి కొండను గుండు కొట్టించి అక్కడ ఏదో బిల్డింగ్లు కట్టి అది దేనికి కడుతున్నారు ఇప్పుడు చెప్పరు. ఓపెన్ చేసిన తర్వాత కూడా చెప్పలేదు. హాస్యాస్పదం. ఓపెన్ చేసిన తర్వాత కూడా అది టూరిజం లో ఉందా, లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉందా, దేంట్లో ఉంది, ఆ ప్రాపర్టీ దేంట్లో ఉందా అని కూడా తెలీదు. ఎంతకీ అసలు గవర్నమెంట్ లో ఉందా, లేకపోతే అది కూడా తాకట్టు పెట్టారా? అది కూడా ఉంది కదా మా దగ్గర. విశాఖపట్నంలో నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వస్తున్నా, ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కూడా లేదు. హెరిటేజ్ అనే అంటే ఎప్పటి నుంచో వారసత్వ సంపదలాగా ఒక ఇది వస్తుంది కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ని రిజెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్ ఆఫీస్ తాకట్లో లేదు. కానీ అది నాకున్న ఇన్ఫర్మేషన్, మేబీ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. కానీ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా మొత్తం అన్ని తాకట్లో ఉన్నాయి. ఇది వాస్తవం. ఎక్కడ ఏంటి ఎలా అని చెప్పండి, నాకు చెప్పమనండి. ఎందుకంటే వచ్చిన వెంటనే ఇక్కడ విశాఖపట్నం వచ్చేస్తున్నాం, విశాఖపట్నం మొత్తం క్యాపిటల్ సిటీ షిఫ్ట్ చేసేస్తున్నాం, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి అర్జెంటుగా బిల్డింగ్లు కావాలని అడవాడు చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాల నాడు కరోనా రాకముందు. కరోనా వచ్చింది, కరోనా వెళ్ళిపోయింది, కరోనా జనాల్ని హింసించింది, అన్ని అయిపోయినాయి. కానీ వీళ్ళు మాత్రం ఇంకా హింస అలా పెడతానే ఉన్నారు. వీళ్ళు అంటున్నారు 13 లక్షల పెట్టుబడులు, 370 సంస్థలు, 6 లక్షల ఉద్యోగాలు, 80% కార్యరూపం దాల్చింది. ఇవి గుడివాడ అమర్నాథ్ గారు చెప్తుంది. ఆయన ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కూడా అసలు నా భూతో నా భవిష్యత్ అన్నారు. అదే నా భూతే, అది నా భూతే. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ భూతే. ఫ్లోటింగ్ నేను అడుగుతున్నానండి, ఆయనకి తెలుసో లేదో. మాకు విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మొత్తం సీ కోస్ట్ అంతా, అంటే మెయిన్ ఏదైతే మనకి ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఉడా పార్క్ వరకు ఏదైతే ఉందో, అదే అంటే కోస్టల్ బ్యాక్ నుంచి ఉడా పార్క్ వరకు మీకు కూడా తెలిసి ఉంటది విజయ్ చంద్రిక్ గారు. అది ఏదైతే ఉందో అందమైన ఒక బీచ్ రోడ్డు, అది ఆంధ్రప్రదేశ్ కే తలమానికం. అది ఆ బీచ్ రోడ్డు డెవలప్మెంట్, ఇంకా ముందు పార్కులు, ఇవన్నిటి డెవలప్మెంట్ కి 450 కోట్లు 500 కోట్లతో డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఫ్లోట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఫ్లోట్ అయింది. ఆల్రెడీ విఎంఆర్డిఏ డెవలప్మెంట్ దీంట్లో చేశారు, దానికి కాంట్రాక్టర్ అలాట్ చేశారు, అన్ని చేశారు. కానీ దాన్ని ఇప్పుడు చేయలేదు. ఏది 450-500 కోట్ల పైనే, 500 కోట్ల పైనే ప్రాజెక్ట్. అది కానీ వచ్చేస్తే, ఆ ప్రాజెక్ట్ వస్తే ప్రొటెక్షన్, సీ కోస్ట్ ప్రొటెక్షన్, ఒక పక్క పార్క్స్, ఒక పక్క రోడ్స్, రోడ్ పక్కన మళ్ళీ వాకింగ్ వేస్, అనేకమైనది. మీకు కావాలంటే మీరు కొడితే వస్తుంది, ఏదైనా నెట్లో కొడితే వస్తుంది. నేను అంటున్నా అవన్నీ వదిలేసి ఈ గుడ్డు మంది రీడ్ చేస్తాడంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ప్లాస్టిక్ బ్రిడ్జ్, ప్లాస్టిక్, ఇట్ ఈస్ ఎ ప్లాస్టిక్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది జస్ట్ టెంపరీ. అది వీళ్ళు సాధించారు అని దాన్ని గొప్పగా చెప్పుకుంటున్న మంత్రి మరి గుడ్డు కథలు కాకపోతే ఏ కథలు చెప్తాడు? నేను అంటుంది అది ఒక అంటే ఫ్లోటింగ్
అనేది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది దాని ప్రాజెక్టు నార్మల్ గా ఒక చిన్న కంపెనీ అయినా సరే, బాబు నాకు ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కావాలి, దానికోసం ఏదైనా ఇవ్వండి అంటే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్కో లేకపోతే ఏదైనా డొనేట్ చేసేస్తారు. అది కూడా మనోడు గొప్పగా చెప్పుకుంటున్నాడంటే నేను అదే అంటాను. ఏదో ఇది ఎలాగుంటదంటే అంత 5 సంవత్సరాలు పనిచేసి రోజా ఒక ఏదో ట్యాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసిన ఇదే నాకు గుర్తుంది, ఇంకేం లేదు ఆవిడ దగ్గర కూడా. అదే ఉంది. ఈ రోజు ఏమైంది, మున్సిపల్ కార్పొరేషన్ చాలా మంది మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఆర్కే బీచ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కి పనికిరాదని ముంబై నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ నిపుణులు కూడా చెప్పారని చర్చ ఉంది. అయినా కూడా పెట్టారు. ఎలక్షన్స్ ముందు ఇప్పుడు గబగబా అన్ని చూపిస్తున్నారు. మీరేమో అసలు ఏమి గ్రౌండ్ కాలేదని అంటున్నారు, వాళ్ళేమో ఇన్ని గ్రౌండ్ అయినాయి అంటున్నారు. దావోస్ లెక్కలు చెప్పారు మధ్యలో ఒకసారి. ఫస్ట్ విజయ్ చంద్రిక గారు ఏబిఎన్ మార్నింగ్ 8 to 9 డిబేట్ ఇది చాలా వాల్యుబుల్ డిబేట్, చాలా వాల్యుబుల్ డిబేట్, చాలా ప్రీమియం డిబేట్. ఏమంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కోసం ఏబిఎన్ డిబేట్ లో మాట్లాడటమే పెద్ద బూతు కాదు. ప్రజలకు తెలియాలి అసలు వాళ్ళు తెలియాలి కాబట్టే చెప్తున్నా, తెలియాలి కాబట్టే చెప్తున్నా. ఈ రోజు దానికోసం మాట్లాడడం బూతు. ఎందుకు బూత్ అంటే మనం ఇంత ప్రీమియం టైం కూడా మనం మాట్లాడే మాటలు కూడా ఏది లేక దాని గురించి మాట్లాడతాం. మీ తప్పలేదు, నా తప్పలేదు, ఏది లేక ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కోసం ఇట్స్ ఎ టాయ్, ఇట్స్ నాట్ ఎ ప్రాజెక్ట్. కరెక్ట్. ఇవన్నీ చెప్తున్నారు. 5 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు దస్పల్ల భూముల మీద, ల్యాండ్ మాఫియా మీద, అక్కడ ఉన్న మాఫియాల మీద పోరాడారు? ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు మీరు వెళ్ళారు కదా, ఇవన్నీ మీరు ఫైటింగ్ చేసినాయే కదా. ఇవన్నీ పక్కదారి పట్టి ఇప్పుడు అసలు విజన్ విశాఖ చిన్న పిల్లలని మంత్రులు చేస్తే, మెచ్యూరిటీ లేని చిన్న పిల్లల్ని మంత్రులు చేస్తే, చిన్న పిల్లలు టాయిల్ ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అమర్నాథ్ అనేవాడు టాయ్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. టాయ్ బ్రిడ్జ్ చూస్తే అంతకన్నా సూపర్ గా ఆయనకంతా అంతకన్నా ఆనందం ఇంకెక్కడ ఉంటది. కాబట్టి అమర్నాథ్ టాయ్స్ చూసి ఆనందపడతాడు. పిల్లలు టాయ్స్ తో ఆడుకుంటారు మేడం. టాయ్స్ తో ఆడుకున్నాడు, టాయ్స్ చూసినప్పుడు అంతకన్నా సూపర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్. మీరు తీసుకెళ్ళండి చిన్నపిల్లలు పార్క్ తీసుకెళ్ళండి, పార్క్ లో ఏమైనా టాయ్స్ ఉంటే వాళ్ళకి ఆనందం మామూలు ఆనందం ఉండదు. అలాగే అమర్నాథ్ కూడా ఆనందం మామూలు ఆనందం కాదు ఆ టాయ్ బ్రిడ్జ్ చూస్తే. దాని ఏదో పెద్ద గ్రేట్ ప్రాజెక్ట్ అని చెప్తే అంతే, చిన్నపిల్లలకి అంతే నాలెడ్జ్ ఉంది. మీరు అంటే ఇప్పుడు దస్పల్లా భూముల గురించి మాట్లాడతారు. దస్పల్లా భూముల గురించి ఇదే అమర్నాథ్ నిరాహార దీక్ష చేశాడా లేదా మా భయ్యని అడగండి. చేశాడు. చేసిన తర్వాత సాక్షాత్తు ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి వచ్చారో ముఖ్యమంత్రి కూడా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఏంట్రా చేశారు అంటే అందరినీ అక్కడ దస్పల్లా భూములు ఎవరికైతే ఉన్నాయో, ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో, ఒక పక్క గొడవ అవుతుంటే అందరినీ తీసుకొచ్చి ఒక రూమ్ లో బంధించి రిజిస్టర్ని తీసుకొచ్చి, నాకున్న ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, రిజిస్టర్ని తీసుకొచ్చి సంతకం పెడతారా లేకపోతే తన్నలా అని సంతకాలు పెట్టించుకున్నారా కాదా అడగండి. అందులో అందరూ మంచిగా డబ్బున్నోళ్ళు, పేరున్నోళ్ళు అందరూ ఏం చేస్తారు? నార్మల్ కామన్ మ్యాన్ విశాఖపట్నంలో ఉన్నోళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంది ఈ 5 సంవత్సరాలు? వాళ్ళకే దిక్కులేదు. అంటే వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది, పరపతి ఉంది, పేరుంది, అన్ని ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే సంతకాలు పెట్టారో కావాలంటే మీరు అది తీసుకోండి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇదే అమర్నాథ్ చేశాడు కదా. మరి ఏం చేశారు ఈ రోజు? అంతమందికి ఏం చేశారు? కనీసం గవర్నమెంట్ కన్నా చేశారా? లేకపోతే తర్వాత క్లెయిమ్ చేస్తున్న వ్యక్తుల కన్నా చేశారా? ఆ కోతి తనుకుంటే ఏదో పిల్లి పట్టుకుపోవడం, పిల్లి తనుకుంటే కోతి పట్టుకుపోవడం లాగా ఉంది. ఇది వాస్తవం. ఈ రోజు నేను అంటుంది ఏంటంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగాలు, వాటి మీద ఉన్న పరిస్థితులు, ఇది 2019 ఉండే పరిస్థితి. దాని గురించే ఈ రోజు ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎవరు న్యాయం తెలిసిన ఏ లాయర్ అన్నా, నార్మల్ వ్యక్తి అయినా ఆయనకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనే దాని మీద ఒక అవగాహన ఉంది. నేను చెప్తున్నా, ఈ రోజు 19 నుంచి 24 వరకు చేసిన అక్రమాలు, దోచుకున్నవన్నీ కూడా చూసుకుంటే, అవన్నీ బయటపడితే అది 1%, 99% ఇంకా ఎక్కువ తప్పులు చేశాడు, ఎక్కువ ఫైనాన్షియల్ క్రైమ్స్ చేశారు. ఇవన్నీ రేపు రాబోయే రోజుల్లో ఇదవుతుంది.
అందులో ముఖ్యంగా మాకు ఇంతకు ముందు సిట్ అనేది పెట్టారు, దాని తర్వాత సిట్ 2 అని కూడా వచ్చింది. ఈ రోజు మా విశాఖపట్నానికి అప్పులు, తాకట్లు, తర్వాత సిట్లు వీటికి కొరవలేదు. అంటే ఇవాళ ప్రజలకి మరి విజన్ విశాఖ అని ఏం మెసేజ్ ఇస్తున్నారు? అదే కదా విజన్. విశాఖపట్నం విజన్ ఏంట్రా అంటే, నువ్వేమన్నా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే అయితే బ్యాంకుల నుంచి తాకట్టు విడిపించుకోవాలి, లేదా కోర్టుల్లో నుంచి క్లారిటీ ఇవ్వాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో దోచింది, ఇది మేము డిసైడ్ అయిపోయాము అని కోర్టుల నుంచి విడిపించుకోవాలి. ఇవన్నీ కోర్టులోకి వెళ్ళిపోతాయి, మొహమాటం లేదు, అన్ని కోర్టులోకి వెళ్ళిపోతాయి, అన్ని సీజ్ అయిపోతాయి. విశాఖపట్నం ఎంటైర్ విత్ ప్రైవేట్ ప్రాపర్టీస్ తో సహా అనేకమైనవి కోర్టుల్లోకి వెళ్ళిపోబోతున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ విజన్ విశాఖ. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం, అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది. అన్ని రకాల ఒంటి నొప్పులకు ఉపశమనం ఇచ్చే మై డాక్టర్ ఆయిల్ తో తలనొప్పిని తగ్గించే మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ ఉచితం. కాంట్ స్లీప్, అందుకే ఈ మ్యాట్రెస్ కాదు. Get the Sleep Company mattress, India's only patented smart grid technology with 2,500 plus air channels that keeps you cool. ఇస్తుంది softness that relaxes pressure points and firmness that supports your back. మీ దగ్గరలోని స్టోర్ ని సందర్శించండి. గణేష్ గారు, హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఎక్కడుంటారు? ఇంకెక్కడ ఉంటాను, మీ దగ్గర ప్లాట్ కొంటే మీ కాటేజీలోనే ఉండేస్తాను సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం, ధూమపానం నిషేధం. ఈయన పాలసీ చాలా బాగుంది. వై కాన్ వి ట్రై దిస్? డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. కొత్త ఇల్లు, అందుకే నేను అప్పుడే చెప్పాను, నగలు అక్కడ ఇక్కడ పెట్టి మోసపోకుండా అటికాలో అమ్మమని. అటికా గోల్డ్ కంపెనీ. మీరు కూడా ఎదుర్కొంటున్నారా హెల్త్ ప్రాబ్లమ్స్ యొక్క డోసు ప్రతిరోజు? అంటే పెరుగుతున్న బరువు ఇంకా అలసట యొక్క డోస్. దీనికి కారణం లో ప్రోటీన్ అవ్వచ్చు. థ్రెప్టిన్ లైట్ లో ఉంది కెసిన్ ప్రోటీన్. ఇది బాడీకి ఎనర్జీ ఇస్తుంది. థ్రెప్టిన్ లైట్ బెస్ట్ ప్రోటీన్ యొక్క డోసు ప్రతిరోజు. వెల్కమ్ బ్యాక్. అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సరే, ఇవాళ ముఖ్యమంత్రి గారు వైజాగ్ లో విజన్ విశాఖ అంటూ పేరుతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సదస్సు నిర్వహిస్తున్నారు. సో మరి దానిపై అందరూ చర్చించుకుంటున్నారు, రకరకాల విమర్శలు వస్తున్నాయి. సో యాజ్ అనలిస్ట్, గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పరిశ్రమలు, వ్యాపారం అన్నప్పుడు నేను ఇందాక ఓపెనింగ్ లో చెప్పాను, టీడీపీ అన్నప్పుడు కొన్ని పేర్లు వినపడేవి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1, సన్ రైజ్ స్టేట్, లేదా దాన్ని ఏమంటారు 3 ఫిన్టెక్ ఫెస్టివల్, బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్, అగ్రి ఫెస్టివల్, ఇలాంటి ఫెస్టివల్స్ ఏవో వింటూ ఉండేవాళ్ళం పేర్లు కూడా. తెలంగాణతో పోటీ పడింది కంపెనీలు వచ్చాయి, వాళ్ళ టైంలో అవి విన్నవి. ఇప్పుడేమో ఇందాక విజయ్ కుమార్ గారు చెప్తున్నట్టు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, దసపల్లా భూములు, ఫ్రీడమ్ ఫైటర్ భూములు, ఫ్లోటింగ్ బ్రిడ్జిలు, కొట్టుకుపోటాలు, ఈ పదాలు వింటున్నాం. ఆ డిఫరెన్సెస్ ఎలా చూస్తారు? ఇవాళ విజన్ విశాఖ దీన్ని ఎట్లా చూడాలి? ప్రజలకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? దీని వెనకాల ఏమైనా ఉందా? గుడ్ మార్నింగ్ మేడం విజయ్ గారు. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు, అలాగే తోటి ప్యానలిస్ట్ అయిన విజయ్ కుమార్ గారికి, నజీర్ గారికి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. విషయంలోకి వస్తే, అసలు ముందుగా ఏ రాష్ట్రంలో అయినా కానీ, లేకపోతే ఏ ప్రాంతంలో అయినా కానీ పెట్టుబడులు రావాలంటే దానికి సానుకూల వాతావరణం ఉండాలి. ఆ వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. ప్రోత్సాహాల ద్వారా, లేకపోతే పర్మిషన్ల ద్వారా ఆ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా చూస్తే ఇన్వెస్టర్ యొక్క వాతావరణం ఉందా లేదా అనేది మనందరికీ తెలిసిందే. కియా మోటార్స్ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి దాని ఓపెనింగ్ ఫంక్షన్ కి వెళ్ళి సాక్షాత్ ఆ ప్రాంత ఎంపీ ఒక అమర్యాదకంగా కంపెనీ సిఇఓ ఉన్నతాధికారితో బిహేవ్ చేసిన విధానం మనం పట్టాక శీర్షికలో చూసాం. ఇన్వెస్టర్ సబ్మిట్స్ అంటే ఇప్పుడు దాన్ని ఫ్రంట్ లైన్ లో కవర్ పేజ్ గా వేసి ఇస్తే గానీ ప్రోసెస్ లో అప్పుడు ఇన్వెస్టర్లు ఇంకా బాగా వస్తారేమో మనకు తెలియదు. ఎందుకంటే మా ప్రభుత్వ విధానం ఇది, అందుకని చెప్పి మేము దాన్ని చూపిస్తున్నా అనేది ఒకటి. వీటన్నిటికీ మించి ప్రభుత్వం యొక్క పరపతి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ
పెట్టుబడులకు కావచ్చు, లేకపోతే ప్రజల జీవనానికి కావచ్చు, ప్రైడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మేడం. తాజాగా కనుక చూసుకుంటే గత 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి అసలు రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టింది ఈ ప్రభుత్వం అని ఒక వార్త ఎప్పుడైతే బయటికి రాగానే అసలు రాష్ట్ర యొక్క పరపతి ఏంటి అంటే అనే కంటిన్యూషన్ ఎపిసోడ్ కూడా ఇచ్చాం మేము. మరో 7,000 కోట్ల అప్పుకు తాకట్టు కనుక దాని కంటిన్యూ ఎడిషన్ ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ. దీని మీద గత 2 రోజుల నుంచి నేను సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుంది మేడం, మీరు చూసే ఉంటారు బహుశా. తిరుపతి వెంకన్న గారు డల్గా డిగల్గా కూర్చుంటే ఆయన భార్య అలివేలు మంగమ్మ గారు అడిగారంట, ఎందుకు స్వామి అలా డల్గా ఉన్నావు ఏంటంటే ఈ చుట్టుపక్కల గుడి చుట్టూతా కొండ చుట్టూతా హెచ్డిఎఫ్సి బ్యాంకులు తిరుగుతున్నారు, దీన్ని కూడా తాకట్టు పెట్టి వచ్చారేమని భయంతో వస్తున్నాను అని ఆయన అంటున్నట్టు ఒక సెటరికల్ గా జోక్ వస్తుంది. అంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు మేడం. ఇక్కడ మీరు ఇందాక ఇంకొక మాట చెప్పారు, గత ప్రభుత్వం హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, లేకపోతే సమ్మిట్లు, లేకపోతే బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి పదాలు విన్నాను నేను. చాలా మంది విన్నారు. ఇప్పుడు అలాంటి పదాలు నేను వినట్లా. ఇక్కడ మాఫియా అంట, అక్కడ వాళ్ళు కిడ్నాప్ అయ్యారంట, వైజాగ్ లో ఇలా అంట, అలాంటివి వింటున్నాను. నేను చెప్తాను మేడం, దాని మీద ఇంకా చాలా ఉన్నాం మనం. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో మనం ఏంటి అంటే కూల్చడం, అంటే ప్రజావేదిక లాంటి కూల్చడం, అంటే డీటెయిల్ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది కదా, నేను షార్ట్ కట్ లో చెప్తాను. అందరికి కూల్చడం, ఆపటం, తరలిపోవటం, రద్దు చేయటం, అమ్ముకోవటం, తాకట్టు పెట్టడం, తవ్వటం, రంగులు వేయటం, చెట్లు నరకటం, ధ్వంసం చేయటం, మూసివేయటం, ఈ పదాలే మనం వింటున్నాం. అంటే మీరు ఎక్కడైనా చూడండి ఇవన్నీ జరిగినాయి మేడం. రకరకాల సందర్భాల్లో రకరకాల విషయాల్లో ఇవన్నీ మనకు జరిగినాయి. అది ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి ప్రజావేదిక కూల్చడం దగ్గర మొదలెట్టి పెట్టుబడులు తరలిపోవటం, లేకపోతే సిఆర్డీఏ రాజధానిని రద్దు చేయటం, శాసన మండలి కూడా రద్దు చేసే బిల్లులు ప్రవేశపెట్టడం మనం చూసాం. అట్లాగే రంగులు వేయటం అనేది మనకి సాధారణంగా జరిగేది. 3 రంగులు వేసేయటం అనేది కనపడే ప్రతి దానికి ఒక మనుషుల మొహాలకు తప్పితే మిగతా అన్నిటికీ కూడా రంగులు వేయటం అనేది ఇక్కడ సర్వసాధారణం. ప్రతి దానికి అది ప్రభుత్వ ఆస్తి కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. ప్రభుత్వ ఆస్తులకైతే ముందే వేస్తారు, మిగిలినటికి కూడా. అట్లాగే ధ్వంసం చేయడం, ఆఖరికి రోడ్లు తవ్వడం కూడా మనం చూసాం. గత 4-5 ఏళ్లలో రాజధాని ప్రాంతంలో వేసేసిన రోడ్లు తవ్వుకి వెళ్ళిపోవటం, అదేమనంటే వేరే ప్రాంతంలో రోడ్డు బాగాలేదు కాబట్టి అక్కడ తవ్వారని చెప్పి ప్రభుత్వ అధికారులే వివరణ ఇవ్వటం, ఇలాంటివన్నీ మనం సర్వసాధారణంగా చూసాం. ఇక విశాఖపట్నం విషయం తీసుకుంటే మేడం, విశాఖపట్నం అనేది బేసికల్ గా మనం చెప్పాలి అంటే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఒక కీలకమైన నగరం. బేసికల్ గా ఉమ్మడి ఆంధ్రలోనే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాముఖ్యతమైన నగరం విశాఖపట్నం. సరే, విభజనాంతరం ఏంటంటే దానికి ఇంకా ఆ ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. సముద్ర తీరం, ప్రకృతి శోభతో ఉండే రమణీయ ప్రాంతం, అలాగే అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి, ఇండియన్ కోస్ట్ గార్డ్ కాడి నుంచి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కి అది స్థావరంగా ఉంది. అట్లాగే మొదటి నుంచి కూడా దానికి ఒక రకమైన ప్రత్యేకత ఉంది పరిశ్రమల విషయంలో. అవి అయితే అదంతా ఇప్పుడు గత చరిత్రగా మిగిలిపోతుంది మేడం. ఇందాక మిత్రులు నజీర్ గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ చెప్పారు, అక్కడంతా కబ్జాల మయమైపోయింది, లేకపోతే ఈ బూత్ కబ్జాలు. అసలు నిజంగానే విజయ్ కుమార్ గారు ఒక వాలిడ్ పాయింట్ చెప్పారు మేడం. అసలు భూములు మారిన విధానం కనుక చూస్తే విశాఖపట్నంలో గత 4 ఏళ్ల నుంచి చేతులు మారిన భూములు, వాటి మీద పూర్తి విచారణ వేస్తే అది అసలు మొత్తం ఎంటైర్ వరల్డ్ లోనే ఒక పెద్ద క్రైమ్ స్టోరీ అవుతున్నామో అని మనం చెప్పొచ్చు మేడం. అట్లాగే విశాఖపట్నం శాంతి భద్రతల విషయం తీసుకుంటే గన్ కల్చర్ వచ్చేసింది. గన్నులతో బెదిరించి సంతకాలు పెట్టించుకోవటం, లేకపోతే భూములు ఆక్యుపై చేయడం అనేది మనం చూసాం వార్తాపత్రికల్లో. వీటన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్, మొన్న ధర్మాన గారు ఒక మీటింగ్ లో ఏమన్నారు, ఆడెవడో వచ్చాడు కడప నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా ఆయన ఓపెన్ గా అనేసారు, ఉత్తరాంధ్ర పైన దయనీయమైన పరిస్థితి నేను ఒప్పుకోలేదు అని. ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా ఉన్న మంత్రి గారి దగ్గర నుంచి అలాంటి మాటలు వచ్చినాయి అంటే అక్కడ ఉత్తరాంధ్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం ఆలోచించవచ్చు. వీటన్నిటికన్నా ఇంకో బాధాకరమైన విషయం ఉంది మేడం. భారతదేశంలో చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు పట్టుబడితే దాని మూలాలు విశాఖపట్నంలో బయటపడటం అనేది నిజంగా చెప్పాలంటే విశాఖపట్నాన్ని గంజాయి క్యాపిటల్ గా మార్చడం అనేది మన ఆంధ్రప్రదేశ్ కి చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకో విషయంగా తీసుకుంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు, ఏ ప్రాంతాన్నైనా కానీ అభివృద్ధి చేయాలి అంటే దానికి ఒక విధానం, దాని యొక్క విధి విధానాలు రూపు చేయడం అనేది ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే దాన్ని చాలా సందర్భాల్లో మనం పబ్లిక్ మీటింగ్ లో చూసాం. ఇంతకు ముందు సందర్భాల్లో ఎన్నికల ముందు శంకుస్థాపన చేస్తే కనుక దాన్ని మోసం అంటారు అని చెప్పి. మరి ఇప్పుడు జరుగుతుంది మేడం, ఇంకొక వారం నుంచి 10 రోజుల్లో నాకు తెలిసి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. మరి దీన్ని ఇప్పుడు విజన్ విశాఖ అని చెప్పి ఎవరిని మోసం చేద్దామని చెప్పి వెళ్ళారు.
ఇక చూసుకుంటే గత సంవత్సరం ఇదే విశాఖపట్నంలో కరెక్ట్ గా మార్చి 3-4 తారీఖులో అదే నిన్నటికి కరెక్ట్ గా 1 year ఆ సబ్మిట్ అయ్యి మరి ఇప్పుడు దీన్ని సెకండ్ సబ్మిట్ గా చూపించేస్తారా అని నేను అడుగుతున్నాను ఇందాక నుంచి అందరినీ. ఇక్కడ ఆ సబ్మిట్ లో మేడం, ఆ సబ్మిట్ విషయం తీసుకుంటే ఆ సబ్మిట్ కోసం ఖర్చు పెట్టిన అధికారిక లెక్కలు కనుక చూసుకుంటే 52 కోట్లు ఖర్చు చేసి ఆ సబ్మిట్ లో ఇచ్చిన వివరాలు ఏంటంటే సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులకి MOUలు కుదిరినాయి అని చెప్పారు మేడం. వీటి ద్వారా 6.3 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పారు. వీటిల్లో కనీసం ఆ 52 కోట్లకు సంబంధించిన పెట్టుబడులైనా ల్యాండ్ అయినాయా అంటే ఆచరణకు వచ్చినాయా అంటే 80% కార్యరూపం దాల్చాయి. 370 సంస్థలు వచ్చాయి. అలాగే దావోస్ దాంట్లో కూడా 25,000 కోట్లు వచ్చాయి. అదాని, అరబిందో ఇవన్నీ చెప్పేస్తున్నారు కదా, మరి గ్రౌండ్ అయిపోయినాయి అని. అంటే అవన్నీ పేపర్ మీదే ఉన్నాయన్నారు, మరి ఫిజికల్ గా అయితే ఎక్కడ కనబట్టలేదు. ఉద్యోగాలు ఇచ్చిన ఇదైతే కనబట్టలేదు. వాళ్ళ చేతబట్టలు విడుదల చేయొచ్చు, ఎక్కడా కూడా విడలేదు. ఇంకో విషయం ఏంటంటే ఉన్న కంపెనీలే పాడిపోయినాయి విశాఖపట్నం నుంచి. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే కన్వెన్షన్ సెంటర్ ఒక అతి పెద్దదైన మాల్ కట్టడానికి లులు గ్రూప్ వస్తే లులు గ్రూప్ ని పంపించేసి లులు గ్రూప్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మేడం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమంది. అది అంత బాధాకరమైన స్టేట్మెంట్ మేడం. ఆ స్టేట్మెంట్ చూసిన వేరే కంపెనీలు ఏమన్నాక వేరే కంపెనీలైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందు వస్తాయి, ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ. అది ఆ ఇమేజ్ ని దెబ్బతీయడం కదా. అలాగే ఋషికొండ విషయం తీసుకుంటే ఇప్పటికీ ఋషికొండ అనేది ఒక మాయామహల్ లాగానే ఉంది. నాకు రేఖమ్మ గారు కూడా చెప్పారు, అది ఓపెన్ చేస్తారు, దాన్ని ఎందుకు వాడుతున్నారో తెలియదు, ఎందుకు కట్టారో తెలియదు, తెలియదు. సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టారన్నారు, కానీ అది దాని మీద ఏమీ ఇంత మట్టికి లేదు. అది కాకుండా యాక్చువల్ గా ఋషికొండ పైన నాకు తెలిసి మిలియన్ టవర్ అని చెప్పి గత ప్రభుత్వం 130 కోట్ల రూపాయలతో ఐటీ పార్క్ డెవలప్ చేసింది. దాంట్లోనే ఫ్రాంక్లిన్ టెంప్లిన్ కావచ్చు అలాంటి కంపెనీలు వర్క్ చేయడం మొదలెట్టినాయి అప్పుడు. కానీ నాకు తెలిసి ఏంటంటే ఆ మిలియన్ టవర్ ని ఖాళీ చేయించేసి గత 4 ఏళ్ళుగా దాన్ని ఖాళీగానే పెట్టారు. యాక్చువల్ గా 100 స్టార్ట్అప్స్ కి ఛాన్స్ ఉందనేది అప్పుడు చర్చ. 100 స్టార్ట్అప్ కంపెనీలు కానీ ఫార్చ్యూన్ 500 కంపెనీలు కానీ నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించారు. ఇంకో విషయం ఏంటంటే ఇన్ఫోసిస్ ఈ మధ్య కాలంలో బేసికల్ గా చెప్పాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళని ఆఫీసులో తీసుకురావడం కోసం అని చెప్పి ఒక సెంటర్ ని క్రియేట్ చేసింది. ఆ సెంటర్ ని క్రియేట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదు, దానికి కనీసం భవనం కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుని ఏదో మా గొప్పతనం వచ్చిందా అని చెప్పి గత మన ఐటీ మినిస్టర్ గారు చెప్పడం మనం చూసాం. ఇక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గురించి ఆల్రెడీ విజయ్ కుమార్ గారు చెప్పారు, దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అండి. బేసికల్ గా నాకు చెప్పాలి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఏదైతే గొప్పగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పి గత 4.5 ఉదరగొట్టారో ఆ పరిపాలనా రాజధానిలో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఆ ప్రభుత్వం కానీ 2 ఓపెన్ చేసినాయండి. ఒకటి నాకు తెలిసి 1 సంవత్సరం క్రితమో ఎప్పుడో ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఒక బస్ బే ఓపెన్ చేశారండి. ఆ బస్ బే ఈయన ఓపెన్ చేసిన 3వ రోజు 4వ రోజు కూలిపోయింది. మరి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసి దాన్ని కూడా చర్చ అయింది, పెద్ద చర్చ అయింది. అవును, మరి విజయ్ కుమార్ గారు అక్కడ లోకల్ గా ఉంటారు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయాలి. బస్ పే కూలిపోయింది. అలాగే తాజాగా సుమారు అది చెప్పాలంటే ఈ విశాఖపట్నానికి వీళ్ళు తీసుకొచ్చిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే 1.5 కోటి రూపాయలతో ఒక 1.5 కోటి డబ్బులతో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లో ఆ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి ఏంటని దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని చెప్పి విజయ్ కుమార్ గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు తెగిపోయింది, తాజాగా దాన్ని మూసేశారు. అది దాని పరిస్థితి ఏంటనేది మనం చెప్పలేము. ఈ రకంగా చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా గానీ ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం. విశాఖపట్నంలో ఇప్పుడు వరకు ఇందాక విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, ప్రభుత్వ భూములు ఏమీ లేవు, ఆస్తులు ఏమీ లేవు అని చెప్పి. ప్రైవేట్ భూములన్నీ వాళ్ళ ప్రభుత్వ అనుమాయాలకు వెళ్ళిపోయి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టారు. నా దగ్గర లిస్ట్ ఉంది మేడం. ఇది చూస్తే చాలా బాధాకరం. సర్క్యూట్ హౌస్, ఆర్ఎంఐ క్వార్టర్స్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్. మేడం నేను కూడా ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ చదువుకున్నాను. నిజంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళందరికీ అందరికీ నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోనే చదివాను. అందరం పాలిటెక్నిక్. అది మేడం పాలిటెక్నిక్ చదివాం. ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పిన కాలేజీలని తాకట్టు పెట్టడం అనేది అసలు ఏ రకంగా మాట్లాడుకోవాలో చెప్పలేము. ఆఖరికి రైతు బజార్, పట్టు పరిశ్రమల శాఖ స్థలం, పోలీస్ క్వార్టర్లు కూడా మేడం కిల్లంపూడి లేఅవుట్ లో ఉన్న పోలీస్ క్వార్టర్లు కూడా తాకట్టు పెట్టారు. ఆఖరికి కిల్లంపూడి లేఅవుట్ లో ఉన్న ఈ బంగ్లా తాకట్టు పెట్టారు, పీడబ్ల్యూడి ఆఫీస్ తాకట్టు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఆఖరికి తహసీల్దార్ కార్యాలయం కూడా తాకట్టు పెట్టారు మేడం. ఇవన్నీ ఇప్పుడు
ఇవన్నీ కనుక చూసుకుంటే ఏ తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా అన్నారుగా నిన్న. అవును, ఒక గౌరవ శాసనసభ్యులు లేకపోతే ఒక మంత్రి నన్ను ఒక స్టేట్మెంట్ చూశాను మేడం, తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉంది. దీన్ని బట్టి మనం అందరం ఇంకో డిమాండ్ చేయాలి మేడం. రాజ్యాంగంలో మన కిడ్నీలని, మన కాలేయాన్ని, గుండెల్ని కూడా తాకట్టు పెట్టకూడదని ఎక్కడ లేదు. మనం అందరూ డిమాండ్ చేసి అది పెట్టుకోవాలి మనం, లేకపోతే ఎప్పటికప్పుడు దీన్ని కూడా పెట్టేస్తారు, మన శరీర భాగాలను కూడా తాకట్టు పెట్టేస్తారు. ఎందుకంటే అప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదని మన రాజ్యాంగంలో మేము పెట్టేసా ఉంటాం. అన్ని రాజ్యాంగాన్ని వీళ్ళు ఏమన్నా రాజ్యాంగం ప్రకారం ఫాలో అవుతున్నారా అంటే, రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలైన భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రశ్నించే గుణాలనే వీళ్ళు అలసించరు. ఇంకా అలాంటప్పుడు ఇంకా రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది అనుకుంటే ఇంక మనం ఏం చెప్పాలి? అసలు రూల్ బుక్ అనేది, రూల్ ఆఫ్ లా అనేది ఈ రాష్ట్రంలో అమలవటం లేదని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది మేధావులు చర్చా వేదికలో మనం బహిరంగంగా చూస్తాం. ఆఖరికి కోర్టులు కూడా దాని మీద చివాట్లు పెట్టి రకరకాల సందర్భాల్లో ఇక్కడ రూల్ బుక్ ఫాలో అవుతున్నారా అని చెప్పి. కాదండి, అసలు ఇవాళ పారిశ్రామికవేత్తలకి ఏమని భరోసా ఇస్తారు? ఇప్పుడు విజయ్ కుమార్ గారు పరవాడ చుట్టుపక్కల సజ్జల్లో ఉద్యోగాలే పోయినాయి, కంపెనీలే లేవు, ఏం చెబుతారు? వచ్చి మీరు కూడా ఖాళీ చేయండి అని చెప్తారా? లేకపోతే ఏదన్నా మీకు ఏమన్నా వేరే బెనిఫిట్స్ ఇస్తాము, ఉండండి మేమే వస్తామని చెప్తారా? ఏంటి అసలు ఇవాళ మీటింగ్ ఉద్దేశం ఏంటి? లేదా ప్రజలకి ఏం చెప్దామని? అంటే మేడం, ఇక్కడ బేసికల్ గా మనకి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రధాన పరిపాలనా విభాగానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఒక గత చరిత్ర ఉంది మేడం. అది కూడా గుర్తు చేసుకోవాలి. ఈ క్రమంలో ఈ ముఖ్యమంత్రి గారితో లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారి తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన ముఖ్యమంత్రి గారు వ్యాపార సామ్రాజ్యాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారనో లేకపోతే ఇంకోటి పెట్టారనో ఆ సందర్భంలో చాలా మంది పెట్టుబడిదారులు జైలుకి వెళ్ళిన హిస్టరీ ఉంది మేడం. అది కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే బేసికల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు పెట్టుబడిదారులు అనేది మనకి నిజంగానే ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టుబడిదారులను గౌరవిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇక్కడ యువతకి లేకపోతే ఇక్కడ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేది ప్రధాన కాన్సెప్ట్. ఎకానమీ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనేది ఏ ప్రభుత్వం బేసిక్ ప్రిన్సిపల్ మేడం. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ సొంత వ్యాపార సామ్రాజ్యాలు పెంచుకోవడం, వాళ్ళ సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇమేజ్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎకానమీ సిస్టమ్ కానీ వాళ్ళతో సంబంధం లేదు. కి సంబంధించిన యువతతో కూడా భవిత అనే కార్యక్రమం పెడుతున్నారు. అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషనే పెద్ద కుంభకోణం అని మీ అధినేతని 53 రోజులు జైలుకి పంపించారు. మళ్ళీ ఆ కార్పొరేషన్ లో ఉన్న విద్యార్థులతో ఆయన వాళ్ళ మీటింగ్ అంట. అసలు ఈ ట్విస్ట్ ఎలా చూస్తారు? అది కుంభకోణం అన్నారు, మళ్ళీ ఆ విద్యార్థులతో వెళ్తున్నారు మీటింగ్ కి. ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి తమ్మిని బొమ్మిని చేయటం లేకపోతే అబద్ధాల ఆడటంలో సిద్ధస్తుడండి. ఇప్పుడు ఇవాళ అతనికి అంతా బేస్మెంట్ అంతా ఏంటి, బేస్లెస్ అతను మాట్లాడే పనులు కానీ చేసేది. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగింది స్కిల్ డెవలప్మెంట్స్ అనే సంస్థలు కానీ ఏదన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఎంతో మంది యువకులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా దానికి మించిన ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఏ చదువుకున్నా వాళ్ళకి దాని తగ్గట్టు స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళకి చేతి నైపుణ్యం ద్వారా అనేక పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగాలు రావాలని ఆయన స్థాపించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మంది లబ్ధి పొందారు, అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వరకు ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది లేదు, లేకపోతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఈ ప్రైవేట్ లో ఉద్యోగాలు యువకులు వచ్చింది కూడా చెప్పింది లేదు. నిన్న మీరు తెలంగాణలో చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి 5192 వివిధ శాఖల్లో యువతకు ఉద్యోగాలు ఇస్తా ఎంత సంతోషంగా యువకులు పడుతున్నారు. మా ముఖ్యమంత్రి ఆనందపడుతున్నాడు, చుట్టుపక్కల ఆనందపడుతున్నారు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రిని చూస్తే నోరు తెలిసిన అబద్ధాలు, ఎక్కడ యువతకి భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడి లేదు, ప్రజలకి శాంతి లేదు, అలాగే అన్ని వర్గాలకి మోసమే, దగా కుట్ర. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మోసం చేస్తున్నాడంటే మొన్న బడ్జెట్ లో కూడా మీరు చూశారు. బడ్జెట్ 2024-25 ఓట్ అండ్ బడ్జెట్ లో శాసనసభలోని రాష్ట్ర ప్రజల్ని చాలా పెద్ద మోసం చేశారు. ఏంటది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం బడ్జెట్ వచ్చి 2,86,86,000
కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతూ దాంట్లో 2,30,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలకు కానీ ప్రభుత్వం నడపడానికి కానీ ఈ సంక్షేమ పథకాలు ఇయటానికి కానీ చెబుతూ దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైనా మూలధనం ఎక్కడి నుంచి వసూలు చేసుకుంటామో 2,05,000 కోట్లు ప్రజల నుంచి గుంజుకుంటాడంట. ఆల్రెడీ పెట్టేశాడు. ట్యాక్సుల రూపంలో, ఫైన్ల రూపంలో, ఫీజుల రూపంలో వాళ్ళ జీవితాన్ని చింద్రవదనం చేసి అరే నాయన ఆ డబ్బులు మళ్ళీ మీరే కట్టాలని చాలా చక్కగా బడ్జెట్లు పొందుపరిచారు. 2,05,000 కోట్లు మీరే కట్టాలని చాలా చక్కగా ఇచ్చాడండి. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ దగ్గర నుంచి దొబ్బుతానంటున్నాడు, మిమ్మల్ని సర్వనాశనం చేస్తానంటున్నాడు, మీ దగ్గర గుంజుకుంటా అంటే ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి సంపద సృష్టించడు, ఏది పెట్టుబడి రావు, ఉద్యోగాలు ఇలేడు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తాడు. అందుకే ప్రజలు మేలుకోవాలని తెలియపరుస్తున్నా. రైట్. సుందర విజయ్ కుమార్ గారు, అసలు ఏపీని అంతర్జాతీయ బ్యాంకులు 2 బ్యాంకులు బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి. మనకు అప్పుల విషయంలో కానీ, మన కాగిచ్చిన రిపోర్ట్స్లను బేస్ చేసుకుని అందరు చూస్తుంది. కానీ అంటే ఏంటి అసలు పరపతి పెరుగుతుందా, తరిగిపోతుందా, అసలు ఇది రిపేరబుల్ అవుతుందా? మళ్ళీ విజన్ విశాఖానికి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. డే 1 లో నేను చెప్పడం జరిగిందండి, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొకలా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అంటే ఆ సీల్ వేసిన వెంటనే దానికి విలువ ఉండాలి. ఎక్కడ విలువ ఉంది ముందు చెప్పండి. అంతర్జాతీయ బ్యాంకులు పక్కన పెట్టండి. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు టెండర్లు పిలిచారు రకరకాలైన పనులకి? ఎన్నిసార్లు టెండర్లు పిలిస్తే ఎన్ని టెండర్లకి జీరో అంటే ఒక్కరు కూడా టెండర్ దాఖలు చేయలేని పరిస్థితులు ఎన్నిసార్లు వచ్చింది? ఇవన్నీ మనం తీస్తే ఇవన్నీ రికార్డులండి. ఎందుకంటానంటే కన్స్ట్రక్షన్ లో ప్రపంచం మొత్తంలో అత్యధిక కాంట్రాక్టర్లు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి, ఇది ఒప్పుకోలే. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లోనే కనీసం చాలా వందల వేల వర్కులకి ఈ రోజుకి కూడా ఎన్నిసార్లు పిలిచినా కూడా 1 లేక 0 ఎక్కువ వెళ్ళి అక్కడ బిడ్లు పడడం జరుగుతుంది. అంటే మనల్ని మనమే నమ్ముకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ ఏదైతే అఫీషియల్ ఇదో అదే నమ్మలేని పరిస్థితి కదా. ఈరోజు పాస్బుక్లు ఉన్నాయి, మనం నమ్ముకోగలమా? పాస్బుక్లు ఏంటవి? అవి జస్ట్ వైఎస్ఆర్సిపి ప్యాంప్లెట్లు లాగా ఉన్నాయి. పాస్బుక్లు అవి ఆస్తులు, మన సొంత ఆస్తులనే మనం నమ్ముకోలేని పరిస్థితిలోనే. నమ్మకం అనేది మనల్ని మనమే నమ్ముకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన. ఇంకా బ్యాంకుల గురించి వరకు ఎంతవరకు మాట్లాడతారు మేడం మీరు? అంటే బ్యాంకుల గురించి ఎందుకు మాట్లాడండి? ఎఫ్డిఐ లాంటివి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు అనేవి కూడా మనం గతంలో విన్నాం. అసలు ఇప్పుడు మీరు లోకల్ దగ్గరది ఆ ఎఫ్డిఐలు కూడా ఇంకా కళ్యాణ్ అనే పాయింట్ స్ట్రెస్ చేసేది. అంతర్జాతీయ బ్యాంకులు మనల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాయంట, తెలుసా మీకు అని అలా అంటున్నాను నేను. అదే అంటున్నానండి. గల్లీ నుంచి ఢిల్లీ కాదు, గల్లీ నుంచి అమెరికా వరకు అందరూ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన పరిస్థితి. నేను డే 1 లో అందుకే చెప్తున్నా, మళ్ళా ఇంకోసారి చెప్తున్నా, డే 1 లో చెప్తున్నా, డే 1 లో చెప్పాం, మనం మాట్లాడుకున్నాం, అనేక డిబేట్ లో మాట్లాడుకున్నాం. మన బ్రాండ్ వాల్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది అది ఒక జగన్మోహన్ రెడ్డికో, ఒక పవన్ కళ్యాణ్ గారికో, ఒక చంద్రబాబు నాయుడు గారికో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ఏదైతే సీల్ ఏదైతే ఉందో దాని బ్రాండ్ వాల్యూ తగ్గిపోయింది. అది మన ఆంధ్రప్రదేశ్ లోనే తగ్గిపోయిందని చెప్తున్నాను. 10 seconds అంతే మేడం. ఇంకొక ఇప్పుడు క్లోజ్ చేసే ముందు ఒక చిన్న మాట మేడం. యాక్చువల్ గా ఏంటంటే నిన్నటి నుంచి నాకు ఇద్దరు తెలిసిన సర్పంచులు ఫోన్ చేశారు మేడం. వాళ్ళు రేట్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి లాగా మేము కూడా ఈ గ్రామంలో సర్పంచ్ గా ప్రజలతో ఎన్నుకోబడ్డాం కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టినప్పుడు మేము మా ప్రభుత్వ పంచాయతీ అవసరాల కోసం మా సచివాలయ బిల్డింగ్, మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని మేము తాకట్టు పెట్టుకోవచ్చా, దానికి ఏమైనా బ్యాంకులు లోన్ ఇస్తాయా అని అడిగారు మేడం. దీనికి మరి ఏం సమాధానం చెప్పాలి ఏంటి అనేది కూడా మనకి అర్థం కాని విధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందా? మరి అది అంతే కదా మేడం. ఇప్పుడు వాళ్ళు అడిగింది కూడా పాయింటే కదా మేడం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సచివాలయాన్ని పెట్టుకున్నప్పుడు గ్రామ సచివాలయాన్ని సర్పంచ్ గారు తాకట్టు పెట్టుకోవాలని ప్రయత్నం చేయటం, పెట్టుకోవాలనుకోవడం తప్పే ఉంది మేడం. రాజ్యాంగంలో ఏమి పెట్టుకోకూడదని రాసలేదు కదా మేడం. ఇప్పుడు చూద్దాం. వాళ్ళే అంటారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం అంటారు, వాళ్ళతోనే మాట్లాడతారు. ఇది ఇలా ఉంటదా అంటారు, అలాగే చేస్తారు. శంకుస్థాపనలు ఎన్నికల ముందు చేస్తారా అంటారు, వాళ్ళే చేసి చూపిస్తారు. సరే, ఈ రోజు